హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము గోదావరికని మినీ మేడారానికి అయితే వెళ్తున్నాం. సో నిన్న మేము సమ్మక్కలకు చేసుకొని ఇవాళ అయితే అన్నీ సదురుకొని మేడానికి అయితే స్టార్ట్ అవ్వడానికి అన్నీ చదివేసాం. వెళ్ళేటప్పుడు అయితే పూజ కంపల్సరీ కాబట్టి ఇంట్లో పూజ చేసుకొని అలాగే ట్రాలీకి కూడా పూజ చేసేసి చిన్నగా మేమైతే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు అక్కడ వాటర్ ఫెసిలిటీస్ మనకు డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి కాబట్టి మేమైతే ఇంటి దగ్గరనే మినరల్ వాటర్ తీసుకొని అలాగే మనకి షాప్స్ కూడా ఎక్కువ ఉండే అనేసి మేము ఇంటి దగ్గర నుంచి అన్నీ కొనుక్కొని తీసుకెళ్ళాం. మేము వెళ్ళేటప్పుడు గమనించింది ఏంటంటే శ్రీరాంపూర్ రోడ్ వచ్చేసి ఎక్స్టెండ్ చేశారు. మేబీ జాతర కోసమో తెలియదు కానీ రోడ్ అయితే ఎక్స్టెండ్ అయ్యింది. సో మేము అలా అక్కడ నుంచి అలా గోదర్కని మినీ మేడారంకి అయితే చేరుకున్నాం. ఇది వచ్చేసి మన మేడారం ములుగు డిస్టిక్లోది. ఫైనల్గా మేము ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలైతే ఒక జాగాలో అయితే ఒక కవర్ వేసి అయితే పెట్టేసుకున్నాం. పక్కకే ఇది ఒకటి ఎగ్జిబిషన్ ఏదో జరుగుతుంది. సో అది చూసేసి అక్కడ నుంచి బయటికి వెళ్ళామన్నమాట. షాపింగ్ చేద్దామని. సో అక్కడ చాలా ఐటమ్స్ అయితే తక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు. 10 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్కి ఇయర్ రింగ్స్, చైన్స్ అన్నీ అమ్ముతుండే. కానీ మా వాళ్ళైతే పానీపూరి తినేశారు. పానీపూరి తినేసి మళ్ళీ మా షెడ్కి వచ్చేసాం. మేము వచ్చేసరికి అయితే మా నాన్న వాళ్ళైతే అక్కడ పైన కూడా షెడ్ కట్టేసి ఉంచారు. సో వచ్చి తినేసి ఇక కిందే పడుకుందామని సెట్ చేసుకున్నామని. ఇక పడుకొని మార్నింగ్ లేచేసి అక్కడ 30 రూపీస్కి మాకు టిఫిన్ అమ్మడానికి అక్కడికి వస్తే టిఫిన్ చేసేసి గంగా స్నానంకి అయితే వెళ్ళాం. సో అక్కడైతే ఒక చిన్న పాపనైతే వాళ్ళైతే ఒక ప్లేట్ పైన పెట్టయితే స్నానం చేస్తున్నారు. ఎందుకంటే జంపన్న వాగులో వాటర్ చాలా కూల్ ఉంటాయని కొన్ని హాట్ వాటర్ పెట్టేసి అక్కడ చేయించారు స్నానం అయితే. సో మేమైతే ఇక జంపన్న వాగు అయితే వెళ్ళాము. నేను మా తమ్ముడు అందరం కలిసి వెళ్ళాము. వెళ్తుండగానే సైడ్కి చాలా షాప్స్ ఉండే మనకి సోప్స్ అవి అమ్మడానికి, పువ్వులు అమ్మడానికి. అండ్ పక్కకే గోదావరికంలో మనకు తెలిసినట్టే శివుని విగ్రహం కూడా ఉంది. ఆ వేలో అయితే వెళ్ళాం. చాలా పబ్లిక్ అయితే ఉండే. యాక్చువల్గా మేమైతే గురువారం అయితే అక్కడికి వెళ్ళాం. శుక్రవారం రోజు అయితే మొక్కడానికి. ఇవాళ వచ్చేసి శుక్రవారం అన్నట్టు. సో మేము వెళ్ళేసి అక్కడ ఉండకుండా కొంచెం చివరికి వెళ్ళాం అన్నట్టు. అంటే స్టార్టింగ్ చాలా పబ్లిక్ ఉన్నారని కొంచెం అటు నుంచి సైడ్కి అయితే వచ్చాం. లోపలికి వస్తే అక్కడ కూర్చోడానికి అది ఉంది, ప్లస్ వాటర్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయని అక్కడి నుంచి వచ్చాం. సో అక్కడ స్నానం చేసేసి మా అమ్మ అయితే అక్కడ జంపన వాగులో కొబ్బరికాయ కొట్టాలని అక్కడైతే పూజ చేసి మాకు బొట్టు పెట్టింది. మా నాన్న వాళ్ళు ఇక్కడ అనుకుంటున్నారు. వాళ్ళైతే ముందే స్నానం చేసేసి అయితే షెడ్లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళ తర్వాత మేమైతే వచ్చాము ఇక్కడికి. అక్కడైతే మనం స్నానం చేసే దగ్గర అయితే పంపులు అవి సెట్ చేశారు. అలాగే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి షెడ్ కూడా సెట్ చేశారు. కొంచెం నీట్గానే ఉంది కానీ వాటర్ వచ్చేసి అందులోనే ఆగడం జరిగింది. ఎందుకంటే మెట్ల మీదే ఉండడం వల్ల అక్కడ చాలా వాటర్ ఉండే. సో అయినా కూడా అన్నీ బాగానే సెట్ చేశారు. యాక్చువల్గా నేనైతే షార్ట్స్ ఎడిట్ చేసి పెట్టాను కానీ అక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల వీడియోస్ అప్లోడ్ కాలే. అసలు కాల్స్ ఇట్లా పోలే ఎవ్వరికి. సో అందుకే ఇది వచ్చేసి పెద్ద వ్లాగ్ లాగా నేను ఎడిట్ చేసి మళ్ళీ పెడుతున్నా. ఇక షార్ట్స్ వచ్చేసి దాన్ని పక్కకు పడేసి మళ్ళీ ఇవన్నీ లాంగ్ కోసం సెట్ చేసి ఇవన్నీ మళ్ళీ ఎడిటింగ్ చేసి ఇది కూడా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ మేము ఉన్నంతసేపు అక్కడ సిగ్నల్స్ రాలే, ఫోన్స్ కూడా కనెక్ట్ కాలే. ఎందుకో తెలియదు. నేనైతే అక్కడ కనెక్ట్ అవుద్ది అనుకొని షార్ట్స్ రికార్డ్ చేసి పెట్టాను కానీ ఏం అవ్వలేదు. యాక్చువల్గా మేడారంలో సిగ్నల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ గోదావరికంలోనే సిగ్నల్స్ లేకుండే. ఇక మేము అక్కడ జంపన వాగులో స్నానాలు చేసేసి అయితే ఈ షెడ్కి వచ్చేసరికి మా నాన్న అయితే కోడిని అయితే కోపించుకొని వచ్చేసి ఇక మేము వచ్చేసరికి లేట్ అవుతుందని మా నాన్నే ఇక అవి ఆనియన్ అవి కట్ చేసి మా మమ్మీకి అయితే అన్నీ ఇచ్చాడు. మా మమ్మీ రాగానే కట్ల పొయ్యి వేసేసి కట్ల పొయ్యి మీదనే వండడం స్టార్ట్ చేసింది. అంటే ఒకటే కర్రీ, అంటే ఇక్కడికి వస్తే కట్ల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ బాగుంటుందని ఒక చికెన్ కర్రీ ఒకటి కట్ల పొయ్యి మీద వండింది. ఇక మిగతాది రైస్, చికెన్ ఫ్రై వచ్చేసి గ్యాస్ మీద పెట్టింది. ఇక మా అమ్మ అది చేసేలోపు నేనైతే ఆనియన్స్ తినడమే లేట్. ఇక మా అమ్మ కట్ చేసి ఆకలేస్తుందని త్వరగా అయితే దించేసి మాకైతే వడ్డేస్తుంది. ఇక మేమైతే తినడం స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఫస్ట్ తినలేదు. సో పూరీలు అవి ఉంటే మేము ఒక కూల్ డ్రింక్ తెచ్చుకొని దాంట్లో అయితే పెట్టుకొని తాగుతూ తిన్నాం. తర్వాత ఇక అందులోనే రైస్ వేసేసుకొని అది కూడా చేసాం. ఏమేమి వండిందంటే చికెన్ ఫ్రై చేసింది, చికెన్ సూప్ కూడా చేసింది. బగారా చేద్దాం అనుకుంది కానీ చేయలేదు. ఎందుకంటే బగారా మసాలా ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళాం కాబట్టి. సో ఇక వైట్ రైస్తోనే అడ్జస్ట్ అయిపోయాం. ఇక తినగానే మా వాళ్ళందరూ అయితే పడుకున్నారు. ఎందుకంటే పడుకొని కాసేపు లేస్తే ఈవినింగ్ అలా సమ్మక్క గద్దెల దగ్గరికి వెళ్ళేసి చేయొచ్చని. సో ఇక లేచి తయారయ్యి అందరం అయితే మళ్ళీ అక్కడ గద్దెల కాడికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. వీళ్ళనే చూపిస్తే ఎలా ఉంటుంది, నన్ను కూడా చూపించాలి కాబట్టి గాల్లో ఇప్పుడు కూడా ఏదో ఎగురుతుంది కేసు, అది ఏంటో తెలీదు. మా తమ్ముడే తప్ప నుంచి దాన్నే చూస్తా. నిన్న కూడా అక్కడ బెలూన్ ఒకటి ఎగిరింది కదా, అది కూడా మా తమ్ముడే చూపిస్తే అవన్నీ నాకు మా తమ్ముడే నన్ను యాక్చువల్గా అయితే ఇవన్నీ షూట్ చేయని మా తమ్ముడే
ఎక్కువగా చెప్తూ ఉన్నాడు. సో నేను అది షూట్ చేశాను, లేకపోతే అసలు నేను షూట్ చేయకపోతుండే. ఇక మేమైతే అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయాం. అంత పెద్ద క్యూ ఉంది, ఆ క్యూ అంతా తిరిగి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే అట్లా మనకి ఎంట్రన్స్ అట్లా ఉండే, అంటే గంటలతోని వెల్కమ్ చేసినట్టు ఉండే. డెకరేషన్ అయితే పర్లేదు, బాగానే చేశారు. కానీ పబ్లిక్ కూడా మేమైతే ఎంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది అంటే చాలామంది ఉండే. మేడారంలో ఉన్న ఫీలే వచ్చింది మాకైతే. సో అక్కడైతే ఫస్ట్ మీరు చూసింది అయితే సమ్మక్క గద్దె, తర్వాత సారలమ్మ గద్దె, దాని తర్వాత పగిడిద్దరాజు గద్దెలు ఉండే. యాక్చువల్గా 4 ఉన్నాయి, రెండింటి పైన పగిడిద్దరాజు అని రాసి ఉండే. అదైతే చూడలే. మా అమ్మ ఏమి ఇస్తుంది అనుకుంటున్నారా మా చెల్లికి? మా అమ్మ అయితే అక్కడ గద్దెల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అక్కడే మా బెల్లం ఏదన్నా ఉంటే తీసుకొని చీర కొంగులు, అలాగే మేము కొబ్బరికాయ తెచ్చిన కవర్లు అయితే వేసింది. సో అది చాలా బాగా ఉండడం వల్ల నాకు ఒకసారి, మా చెల్లికి ఒకసారి, మా డాడీని మొయ్యమని అయితే మాకు ఇచ్చింది. ఇది వచ్చేసి గద్దెలు వచ్చేసి మేడారం దగ్గర మా వాళ్ళైతే వెళ్ళారన్నట్టు అందరు అక్కడికి. సో అక్కడ ఫొటోస్ తీస్తూ మాకు పంపుతూ ఉన్నారు. సో మేము కూడా అవి చూస్తూ ఉన్నాం. ఇక అక్కడ నుంచి టెంపుల్ నుంచి బయటకు వెళ్ళగానే చాలామంది అక్కడ చెప్పులు అక్కడ పెట్టుకొని అయితే కూర్చున్నారు, బయట నుంచి ఎవరైనా వస్తే అక్కడ విడిచి వెళ్ళడానికి. సో మేము అమ్మ అయితే అక్కడికి వెళ్ళిపోయింది. నేను మా చెల్లి అయితే షాపింగ్కి వెళ్ళిపోయాం ఏమన్నా కొనుక్కుందామని. అక్కడ కొనుక్కొని అక్కడికి వెళ్ళేసరికి అన్నీ రెడీ చేసి పెట్టారు మా మమ్మీ నా డాడీ. ఇక మేము అన్నీ ప్యాక్ చేసేసుకొని అయితే ఇక స్టార్ట్ అయిపోయాం. మా నాన్న అయితే ట్రాలీ స్టార్ట్ చేశాడు, మేమందరం వెనకాలనే కూర్చున్నాం. ఫైనల్గా జాతరకి అయితే బాయ్ బాయ్ చెప్పేసాం. ఇది వచ్చేసి మా గోదావరిఖని మినీ మేడారం బ్లాగ్ గైస్. బాయ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.